కాకర్లా వర్సెస్ పర్చూరి. ఏపీలో ఇద్దరు మాజీ ఉద్యోగుల మధ్య మాటలు మంటలు చెలరేగాయి. వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసినందుకే వెంకట్రామరెడ్డి ఉద్యోగం కోల్పోయారన్న పర్చూరి అశోక్ ఆరోపిస్తే, పచ్చ చొక్కాలు నల్ల చొక్కాలు వేసుకుని ఉద్యోగులను ఒక పార్టీకి మద్దతుగా ఢిల్లీకి తీసుకువెళ్లిందే అశోక్ బాబు అంటున్నారు వెంకట్రామరెడ్డి. 4 డిపోల్లో ఎన్ఎంయూ లీడర్ చంద్రయ్య ఇంకో 10 మంది ఎంప్లాయీస్ జెండాలు పట్టుకుని పాంప్లెట్లు ప్రతి ఎంప్లాయీకి పంచి వైసీపీ ఓటేయమని చెప్పిన పరిస్థితి. అలా చేస్తే ఏ ఎంప్లాయీ అయినా తప్పేది. కాండక్ట్ రూల్స్లో ఎంప్లాయీస్ రాజకీయ ప్రచారంలో కానీ రాజకీయంగా ప్రేరేపిత చర్యలు కానీ చేయకూడదు. అశోక్ బాబు తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు వెంకట్రామరెడ్డి. ఆయన ఏపీఎన్జీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొద్ది హుందాగా మాట్లాడేవాడు. మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి పోయాక ఈ అబద్ధాలు మాట్లాడే అలవాటు వచ్చిందో లేదంటే ఆ పార్టీలో చేరినాక అలవాటు వచ్చిందో కానీ నిన్నైతే చాలా ఘోరంగా దిగజారి మాట్లాడాడు. ఆయనకు అంత ఎదిగా మాట్లాడడం, అంత అబద్ధాలు మాట్లాడడం గతంలో ఎప్పుడు చూడలేము మేము. బద్వేల్లో ఆర్టీసీ డిపోల్లో జెండాలు పట్టుకొని ప్రచారం చేసినాయంట. జెండాలు పట్టుకొని ప్రచారం చేస్తూ పలానా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి ప్రచారం చేసినా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. నేను 2 రోజులు 3 రోజుల నుంచి అడుగుతున్నా కదా, మీ ద్వారా అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడిగినా, అదే నేను అట్లా జెండాలు పట్టుకుంటే ఒక ఫోటో చూపించండి, ఒక వీడియో చూపించండి, ఏదైనా ఒక ఆధారం చూపించండి అని చెప్పి చెప్తున్నా. మీరు ఆధారం చూపిస్తే నేను కోర్టుకు వెళ్ళడం కాదు, ఉద్యోగం మానేస్తానని కూడా చెప్పిన. ఉద్యోగిగా ఉంటూ బెంగళూరులో బీజేపీకి వ్యతిరేకంగా అశోక్ బాబు పనిచేశారన్నారు వెంకట్రామరెడ్డి. బెంగళూరులో అది క్లోజ్ డోర్స్ మీటింగ్. అది ఎవడో వీడియో తీసిస్తే నాకేం సంబంధం? అది మేము వెంకటరామరెడ్డి లేక 4 డిపోల్లో జెండాలు పెట్టిన పాంప్లెట్ పెట్టిన క్యాంపెయిన్ చేయలేదే. అదొక సమావేశం ఇంటర్నల్గా మీ ప్రభుత్వంలో మెమో ఇచ్చారు. ఏపీఎన్జీ ప్రెసిడెంట్గా చేసినావు, ఎమ్మెల్సీగా చేసినావు, ఒక ఉద్యోగికి అన్యాయం జరిగితే అది అన్యాయం అని చెప్పాల్సింది పోయి మళ్ళీ నువ్వు చేసిన తప్పు నువ్వు చేసి అది దాచిపెట్టి నేను తప్పు చేయాలని బుకాయించడమే కాకుండా మళ్ళీ నేను తప్పు చేసినానని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఎక్కడైనా పార్టీ జెండా పట్టుకొని ప్రచారం చేసినామేమో, పలానా పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఓటేసినా అని చెప్పి నన్ను ఒక వీడియో ఉంటే చూపించండి. అశోక్ బాబుకి ఉద్యోగుల రూల్స్ కూడా తెలియవన్నారు వెంకట్రామరెడ్డి. అసలు ఉద్యోగులను రాజకీయంగా వాడుకునేది తెలుగుదేశం పార్టీ కాదా? అశోక్ బాబు గారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగులతో ధర్నా చేయించింది వాస్తవం కాదా? మీ టీడీపీ పార్టీ ధర్నా కార్యక్రమంలో ఉద్యోగులను నల్లచొక్కాలు వేసి కూర్చోబెట్టి వాళ్ళని బీజేపీతో తిట్టించింది వాస్తవం కాదా? ప్రధానమంత్రి మోడీ గారిని వ్యక్తిగతంగా తిట్టించింది వాస్తవం కాదా? వీటన్నిటికి సంబంధించిన వీడియోలు లేవా? వీటన్నిటికి సంబంధించిన ఫోటోలు లేవా? తనని అన్యాయంగా ఉద్యోగుల నుంచి తొలగించడంపై న్యాయ పోరాటం చేస్తానన్నారు వెంకట్రామరెడ్డి.